ఈ వీడియోలో మనం మెల్బోర్న్ బీచ్, క్వీన్ విక్టోరియా మార్కెట్, ఎన్జీవీ చూస్తున్నాం. ఇదేనండి ఫేమస్ మెల్బోర్న్. ఇవన్నీ స్టీల్వి. ఇప్పుడే మనం క్వీన్ విక్టోరియా మార్కెట్కి వచ్చాం. లోపల ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇది క్వీన్ విక్టోరియా మార్కెట్ ప్లాన్. దీనికి సంబంధించిన ట్రేడింగ్ అవర్స్ కూడా కింద మెన్షన్ చేసి ఉన్నాయి. నేను చూసిన అతిపెద్ద లాబ్స్టర్ ఇదేనండి. ఈ ఫిష్ మార్కెట్ చాలా బాగుంది. ఇక్కడ షాపుల్లో మనం అనుకున్నంత తక్కువ ఏమి రేట్ లేవండి. కొన్ని మాత్రం తక్కువ ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. కొన్ని ఏమో క్వాలిటీ ఎలా ఉందో కొంచెం డౌట్ ఉంది. ఫుడ్, వెజిటబుల్స్ అలాంటివి అయితే చాలా తక్కువ ఉన్నాయి. తిరిగి వచ్చానండి మార్కెట్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చూసింది. కొన్ని మాత్రమే తక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉండవు. కొంతమంది ఫొటోస్ తీసుకోవద్దని చెప్తున్నారు, అందుకే పెద్దగా తీయలేదు. పర్మిషన్ అడుగుదామంటే చాలా మంది బిజీగా ఉన్నారు. ఇవాళ సండే కాబట్టి మన వీడియోకి పర్మిషన్ ఇచ్చి మనతో డీల్ చేసే టైం కూడా కొంతమంది. కానీ పర్వాలేదు, నేను మరీ అంత తీసివేద్దానేం కాదు. ఇది ఫేమస్ అయిందా లేకపోతే మనం ఫేమస్ చేసామా, ఫేమస్ అయిన తర్వాత దీనిలో రేట్లు నార్మల్గా వెళ్ళిపోయా అనేది మాత్రం కొంచెం ఆలోచించదగ్గ విషయం. క్వీన్ విక్టోరియా మార్కెట్ కూడా పార్ట్ ఆఫ్ హౌస్. ఇక్కడే ఉన్న ట్రామ్ స్టాప్ నుంచి చూస్తే మెల్బోర్న్ చాలా బాగుంది. ఈ స్కై లైన్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒక 10-15 years బ్యాక్ ఇవన్నీ ఏమీ ఉండేవి కావు. ఇంత హై రైజ్ బిల్డింగ్స్ అయితే ఎప్పుడూ లేవు. ఒకప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. మెల్లగా ఇక్కడ చైనీస్ బాగా వాళ్ళు అడ్డాలో చేసుకున్నారు. చాలా చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం నేషనల్ గ్యాలరీ ఆఫ్ విక్టోరియాకి వచ్చాం. ఇందులోకి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇవి స్టీల్ బాల్స్ అండి, బాగా అరేంజ్ చేశారు. వెనకున్న కలర్ బాల్స్ మీద పడి టోటల్గా ఇవన్నీ వెలుగుతున్నట్టున్నాయి. యాక్చువల్గా అవేం వెలగడం లేదు, ఇవన్నీ స్టీల్వి. ఆర్ట్ సెంటర్ అంటే ఇలాగే ఉంటుందేమో, అర్థం లేని బొమ్మలతో. ఇది ఎన్జీవీ లోపల ఉన్న ప్లేస్. లోపల ఇలా ఉంది. వెనక వైపు కూడా ఒక చిన్న లేక్, చిన్న బ్రిడ్జ్ అలా ఉంది. ఇక్కడ చూడండి, నీళ్ళల్లో అందరూ కాయిన్స్ వేశారు. నమ్మకాలు అనేవి ప్రతి చోట ఉంటాయి. వాటిని మనం ఎంతవరకు నమ్ముతున్నాం అనేది మాత్రమే డిపెండ్ అయి ఉంది. ఇక్కడ చూడండి ఎలాంటి బొమ్మ ఉందో. ఐరన్తో తయారు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడండి ఎలా ఉందో. ఇది కూడా పెయింటింగ్ అంటారా? ఇది మరీ అన్నీ దీన్ని పెయింటింగ్ అని ఇక్కడ పెట్టారు. ఈ పెయింటింగ్ ఎలా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే పక్క నుండి ఇది కూడా, ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇప్పుడే ట్రామ్లో సెయింట్ కిల్డా బీచ్ వచ్చాను. ఈ ట్రామ్ స్టాప్ చాలా బాగుంటుంది. అటు ఇటు రెస్టారెంట్స్ ఉంటాయి.
జనం అందరూ కూర్చొని తింటా ఉంటే వాళ్ళ టేబుల్ మధ్యలో నుంచి ట్రామ్ వచ్చి వెళ్తూ ఉంటుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పదండి సెయింట్ కిల్డా బీచ్ వెళ్దాం. ఇదేనండి ఫేమస్ మెల్బోర్న్ బీచ్. మెల్బోర్న్లో ఉన్న సెయింట్ కిల్డా. మనం ఇప్పుడు పోర్ట్ మెల్బోర్న్లో ఉన్నాము. ఏరియన్ బీకన్ కోవ్ అంటారు. ఇక్కడున్న ట్రామ్ స్టాప్ చాలా అందంగా ఉంటుంది. సమ్మర్ కాకుండా వేరే ఏ సీజన్లో వచ్చినా రాధే శ్యామ్ సినిమాలోని ఇటాలియన్ రైల్వే స్టేషన్ అంత అందంగా అయితే ఉంటుంది ఇది. మనకు కనిపించేది స్టేషన్ పైర్. మెల్బోర్న్ వచ్చే క్రూజ్ షిప్స్ అన్నీ ఇక్కడే ఆగుతాయి. క్రూజ్ ఆగిందండి. ఇది డిస్నీ క్రూజ్. ఇది క్రూజ్ టైం. సెప్టెంబర్ నుంచి మే వరకు మెల్బోర్న్ క్రూజెస్ చాలా ఎక్కువ వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.